శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శివాయ గురవే నమః. మాఘపురాణము 12వ అధ్యాయము. శూద్ర దంపతుల కథ. వశిష్ఠ మహర్షి దిలీపునితో, మహారాజా, మరి యొక్క కథను వినుము. సుమందుడను శూద్రుడొకడు ఉండెడివాడు. అతడు ధనధాన్యాదులు సంపాదనపై మిక్కిలి ఇష్టము కలవాడు. వ్యవసాయము చేసేవాడు, పశువుల వ్యాపారము చేసేవాడు, ఇవి చాలక వడ్డీ వ్యాపారము కూడా చేసేవాడు. ఎంత సంపాదించినా ఇంకా సంపాదించలేకపోయానే అని విచారిస్తూ ఉండేవాడు. వాని భార్య పేరు కుముద. ఆమె దయావంతురాలు. ఒకనాటి రాత్రి శుచివ్రతుడను బ్రాహ్మణుడు వాని ఇంటికి వచ్చాడు. అమ్మా, నేను బాటసారిని, అలసిన వాడను. చలి చీకటి ఎక్కువగా ఉన్నాయి. ఈ రాత్రికి మీ ఇంటిలో ఉండటానికి అవకాశమివ్వండి. ఉదయాన్నే లేచి వెళ్ళిపోతాను అని ఆ ఇల్లాలు కుముదను వేడుకొన్నాడు. ఆమెయు వాని స్థితికి జాలిపడి అంగీకరించింది. ఆమె అదృష్టమో ఆ బ్రాహ్మణుని అదృష్టమో, యజమాని కూడా వడ్డీని తీసుకోవడానికి గ్రామాంతరము వెళ్ళి ఉన్నాడు. కుముద ఆ బ్రాహ్మణునకు గొడ్ల సావిడిలో ఒక చోట బాగుచేసి కంబలి మొన్నగు వానికిచ్చి పాలను కూడా కాసి ఇచ్చింది. ఆ బ్రాహ్మణుడు ఉదయముననే లేచి హరినామస్మరణ చేస్తూ శ్రీహరి కీర్తనలు పాడుచున్నాడు. కుముద, ఓయి, నీవు ఎక్కడి నుండి వచ్చావు, ఎక్కడికి వెళుతున్నావు అని అడిగింది. అప్పుడా విప్రుడు, తుంగభద్రా తీరము నుండి శ్రీరంగక్షేత్రమునకు పోతున్నాను. మాఘమాసమున నదీ స్నానము చేసిన పుణ్యము కలుగును, అందులకై ఇలా వచ్చాను అని సమాధానమిచ్చాడు. ఆమె అడుగగా మాఘమాస స్నాన మహిమను చెప్పాడు. కుముద మాఘమాస స్నానము చేయుటకై నదికి పోవాలని అనుకుంది. తాను వానితో నదికి పోయి స్నానము చేసి రావాలనుకుంది. తన అభిప్రాయమును చెప్పగా బ్రాహ్మణుడు సంతోషముతో అంగీకరించాడు. అంతలో తన భర్త ఇంటికి వచ్చాడు. కుముద నదీ స్నానమునకు వెళ్తాను అని భర్తకు చెప్పింది. సుమందుడు, నదీ స్నానము వలదు, అనారోగ్యము కలుగుతుంది. పూజకు అనారోగ్యమునకు ధనం వ్యయమగుతుంది. అందువలన అడ్డగించాడు. కుముద భర్తకు తెలియకుండా బ్రాహ్మణునితో నదీ స్నానముకు వెళ్ళింది. సుమందుడు భార్యను వెంబడించి నదికి పోయి నదిలో స్నానము చేస్తున్న ఆమెను కొట్టబోయి నదిలో పడి శరీరమును తుడుచుకున్నాడు. ఈ విధముగా ఆ దంపతులకు మాఘమాస నదీ స్నానమైనది. పుణ్యము కూడా కలిగింది. సుమందుడు తిడుతూ ఇంటికి తీసుకుని వచ్చాడు. ఆ బ్రాహ్మణుడు స్నానము చేసి దేవతార్చన చేసుకుని తన దారిన తాను పోయాడు. కొంతకాలమునకు సుమందుడు వాని భార్య మరణించారు. యమభటులు వారిని యమలోకమునకు తీసుకొని పోయారు. ఈ లోపల విష్ణుదూతలు విమానముపై వచ్చి కుముదను విమానం ఎక్కించి ఆమె భర్తను యమభటులకు విడిచారు. అప్పుడామె, విష్ణుదూతలారా, నా మాటలను వినండి. నా భర్త చేసిన పాపమునకు ప్రతిఫలముగా యమలోకమును తీసుకొని పోచున్నారు. అతని భార్యనకు నేనును వానికి భయపడి ఏ పుణ్యకార్యమును చేయలేదు. అందువలన నేను నా భర్తతో పాటు యమలోకమునకు పోవలసి ఉన్నది. మరి నన్ను విష్ణులోకమునకు ఎలా తీసుకువెళుతున్నారు అని అడిగింది. అప్పుడా విష్ణుదూతలు, అమ్మా, నీవు దుష్టుని భార్యవై వాని సహధర్మచారినిగా నరకమునకు పోవవలసి ఉంది. కాని నీ భర్త దుష్కార్యముతో నీకెట్టి సంబంధమును లేదు. నీ భర్త చేయు చెడు పనులు నీకిష్టము కాకున్నను భయము వలన గాని పతిభక్తి వలన గాని నీ భర్తకు ఎదురు చెప్పలేదు. కాని మనస్సులో వాని పనులకు నీవు వ్యతిరేకించావు. ఇందువలన నీవు పాపివి కావు. ఇంతేగాక మాఘమాస స్నానమును కూడా మనఃపూర్వకముగా భక్తితో చేశావు. కాబట్టి నీవు పుణ్యమునందావు. నీ భర్త అలా కాదు. కావున నిన్ను విష్ణులోకమునకు తీసుకుని పోవుచున్నాము. నీ భర్త తన దుష్కర్మలకు తగినట్లుగా యమలోకమునకు పోవుచున్నాడు అని పలికారు. అప్పుడామె నన్ను లాగుచూ, నా భర్తయు నీటిలో మునిగాడు కదా, మా పెనుగులాటలో 3 సార్లు ఆయన నీట మునిగాడు. బలవంతముగా చేసినను ఇష్టము లేక చేసినను
మాఘ స్నానము పుణ్యప్రదమందురు కదా. ఆ విధముగా చూస్తే నాపై కోపముతో నన్ను పట్టుకొని నీటిలో ముమ్మారు మునిగి లేచిన నా భర్తకు మాఘమాస పుణ్యము రావాలి కదా. ఆయన నాతో పాటు విష్ణులోకమునకు రావాలి కదా అని అడుగగా విష్ణుదూతలు ఆమెకు సమాధానము చెప్పలేకపోయారు. యమదూతలతో యమలోకమునకు పోయి ప్రాణుల పుణ్యపాపముల లెక్కలు చూసు చిత్రగుప్తుని వద్దకు వెళ్ళారు. తమ సమస్యను చెప్పి పరిష్కారమడిగారు. అప్పుడు చిత్రగుప్తుడు సుమందుని పుణ్యపాపములు పట్టిక చూచి, సుమందుడిని పట్టికలో అన్నియూ పాపములే, కాని మాఘమాసమున నదీ స్నానము చేయుచున్న భార్యను కోపముతో కొట్టబోయి నదీ స్నానము చేసి తనని తీరమునకు తీసుకుని రావాలి అనే ప్రయత్నమున నీటిలో పలుమార్లు మునిగి తేలుట వలన అతడు ఇష్టము లేకున్నను బలవంతంగానైనా మాఘమాసమున నదిలో పలుమార్లు మునుగుటచే వీని పాపములు పోయి విష్ణులోక ప్రాప్తి పొందవలసి ఉన్నది అని నిర్ణయించాడు. విష్ణుదూతలు కుముద తెలివితేటలకు ఆశ్చర్యపడ్డారు. కుముదను ఆమె భర్తను విష్ణులోకమునకు పంపారు. రాజా, బలవంతంగా ఒక్కసారి చేసినను మాఘమాస స్నానమునకు ఫలముగా పూర్వము చేసిన పాపములన్నీ పోయి విష్ణులోక ప్రాప్తిని కలిగించాయి. బలవంతముగా ఒక్కసారి చేసిన మాఘమాస స్నానమునకు ఫలితముగా పూర్వము చేసిన పాపములు పోయి విష్ణులోకమును చేరు పుణ్యము వచ్చినది. మాఘమాసమంతయు నదీ స్నానము చేసి ఇష్టదేవతార్చన చేసి మాఘ పురాణమును చదువుకొని యథాశక్తి దానములు చేసిన వారికి ఎంత పుణ్యము లభించునో నీవే ఆలోచించుము. మానవుడు తెలిసి కాని తెలియక గాని బలవంతముగా దుష్కార్యములు చేసి పాపమునందుతున్నాడు. అలాగే పై విధముగా చేసిన సత్కార్యములు పుణ్యమునిస్తాయి. విచారింపగా కర్మ పరంపరాగతమైన మానవ జన్మ దుఃఖభూయిష్టము. ఇట్టి వారికి చెడు కార్యములు ఎందు ఆసక్తి లేదా చెడు పనులు చేయు వారితో సాంగత్యము కలుగుట సహజము. తప్పనిసరి అయిన పాపకార్యములకు దూరము కాలేని వారు సత్సాంగత్యమును పొందవలెను. అది సాధ్యము కానిచో సత్కార్యములు చేయు వారితో కలియుటకు ప్రయత్నించవలను. తన పనులను నూరింటినైనను వదిలి మాఘమాస స్నానమును చేయాలి. అలా కాక స్నానము, పూజాదానము లేక కేవలము ప్రాణయాత్ర నడిపిన అధముడు నరకమునకు చేరుతున్నాడు. మాఘమాసమున ఒక దినమైనను స్నానము, పూజ, పురాణ శ్రవణము, దానము యథాశక్తిగా పాటించిన వాడు పైన చెప్పిన కుముదా సుమంతుల వలె విష్ణులోకమును చేరుతున్నారు. మాఘమాసమున ప్రయాగలో స్నానము చేసిన వానికి పునర్జన్మ ఉండదు. వానికి మోక్షము కలుగును. ప్రయాగయందే కాక మాఘమాసమున కావేరి, కృష్ణవేణి, నర్మదా, తుంగభద్ర, సరస్వతి, గోకర్ణ, ప్రభాస, కోనభద్ర, గౌతమి ఇత్యాది నదుల యందు స్నానము చేసినను ఇంతటి పుణ్యమే కలుగును. మానవులందరూ వారెట్టివారైనను మాఘ స్నానము, పూజ, పురాణ శ్రవణము, దానము వీటినన్నింటినీ గాని కొన్నింటిని గాని యథాశక్తిగా చేయుటయే వారికి తరుణోపాయము, మోక్షప్రాప్తి సాధనము అని వశిష్ఠ మహర్షి దిలీప మహారాజుకు వివరించి చెప్పాడు. మాఘపురాణము 12వ అధ్యాయము సంపూర్ణము. ఓం నమః శివాయ.